దేవునికి వందనాలు చెల్లిస్తాం పిల్లారా. సంఘంలో ఐక్యత ఉండాలి, సమాధానము, శాంతి ఉండాలి, ఏకత్వం ఉండాలి. దేనా స్తోత్రం. ఇది నా పని, ఇది దేవుని యొక్క రాజ్యం, దేవుని యొక్క కుటుంబం. దేవునిలో నా పని నేను ఏం చేయాలి, నా ఆశ నాదెట్లా అన్నటువంటి ఒక ఆశ దాహం కలిగి ఉంటే ఆ సంఘం అంతకంతకు అభివృద్ధి చెందదు పిల్లారా. ఆమేన్, హల్లెలూయా. దేవునికి వందనాలు చెల్లిస్తాం. మన సంఘం పిల్లలు అంతకంతకు వర్ధిల్లాలి, విస్తరించాలి. దేవుడు ఈ యొక్క సంవత్సరం వాగ్దానం చేసిన ప్రకారం తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ నుంచి ప్రజలు అసంఖ్యాకంగా దేవునికి మందిలోకి రావాలి. ఆమేన్. కాబట్టి దేవునికి వందనాలు చెల్లిస్తాం, ప్రార్థన చేద్దాం. దేనా స్తోత్రం. ముఖ్యంగా పిల్లలు మన జీవిత యాత్రలో, విశ్వాస యాత్రలో చాలామంది 80% క్రిస్టియన్స్, 80% విశ్వాసులు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 80% విశ్వాసులు దేనా స్తోత్రం కలగాక లోక విషయాల గురించి ఆలోచన చేస్తారు. అన్ని లోక ఆశల గురించి, లోక దాని గురించి, ఇల్లు కావాలి, తిండి కావాలి, మన వాహనాలు కావాలి, బతుకు సుఖంగా చేరాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆయుష్ కలిగి బ్రతకాలి. అంతేగాని దేనా స్తోత్రం మన మరణం తర్వాత, మన ఈ లోకాన్ని వదిలిపోయిన తర్వాత మనకి ఏం సంభవిస్తుంది, మనకి ఏం జరుగుతుంది, దేవుని యొక్క ప్రణాళిక మన పట్ల ఏంటి, దేవుని యొక్క ఉద్దేశం మన పట్ల ఏంటి, అది అర్థం కావడం లేదు. చాలామందికి టైంపాస్ మెసేజ్లు ఎన్నో ఉంటుండే. దేనా స్తోత్రం కలగాక మీరు ఆశించబడతారు, దీవించబడతారు, వర్ధిల్లుతారు, మీకు మంచిగా ఉంటుంది, మీ పిల్లలు బాగుంటారు, మీ కుటుంబాలు బాగుంటాయి అని ఇలాగా ఆశీర్వాదాల గురించి చెప్తూ లోకాశల గురించి చెప్తారు. కానీ మరి 80% క్రైస్తవులు ప్రియులారా, చాలామందికి ఎట్లున్నదంటే చనిపోయిన తర్వాత ఏమైంది మనకేం తెలుసు, బతుకున్నప్పుడు మంచిగుంటే మంచి చాలు, బతుకున్న రోజులు హాయిగా సంతోషంగా తింటూ తిరుగుతూ, మంచి బండ్లు కలిగి మంచి బండ్లలో తిరుగుతూ, మంచి ఇండ్లు కలిగి ఇండ్లు కట్టుకొని సంతోషంగా ఉంటే చాలు, ప్రైజ్ ది లార్డ్, క్షేమంగా ఉంటే సుఖంగా ఉంటే చాలు అనుకుంటాను. దేనా స్తోత్రం. కానీ పిల్లరా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనకు చెప్తా ఉంది ఏంటంటే మనం ఈ లోకాన్ని వదిలిన తర్వాత ఏం జరగబోతా ఉంది, ఈ ప్రపంచానికి ఏం జరగబోతా ఉంది, ఏ ప్రపంచంలో మనం ఏం చేయబోతున్నాం, మన పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, మన పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఏంటి, అది గ్రహించడం చాలా కష్టం. అది గ్రహిస్తే మనం నిజంగా పిచ్చోలం అయిపోతాం దేవుని కొరకు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ గ్రహింపు లేకనే చాలామంది హల్లెలూయా ఈ లోకంలో పడి కొట్టుకుంటున్నారు. దేనా స్తోత్రం. అపోస్తలుడైన పౌలు జీవితంలో మనం చూసినట్లయితే పిల్లారా, దేనా స్తోత్రం, సమస్తాన్ని పెంటతో సమానంగా ఎంచుకున్నాడు యేసయ్య కొరకు. యేసయ్య కొరకు సమస్తాన్ని పెంటతో సమానంగా ఎంచుకొని సమస్తాన్ని వదిలేసి పిచ్చోడుగా అయిపోయి ప్రియులారా మరి ఎన్నో సంఘాలు కట్టాడు. రాత్రనక పగలనక తిరుగుతూ దేనా స్తోత్రం కలగాక ఎన్నో రాష్ట్రాలు, ఎన్నో దేశాలు తిరుగుతూ దేనా స్తోత్రం, కన్నీళ్లతో బాధతో దేనా స్తోత్రం. ఒకరు తిండి ఉండి తిండి లేక, బట్ట ఉండి బట్టలు లేక, ఎన్ని విధాలుగా ఆయన వాక్యం ఆయన గురించి చదివితే బైబిల్లో కన్నీళ్ళు వస్తాయి. దేనా స్తోత్రం. ఎందుకంత పిచ్చోడు అయిపోయాడంటే ఆయన పొందబోయే మహిమ ఎదుట, ఆయన పొందుకోబోయే దేవుని మహిమ ఎదుట, దేవుని హల్లెలూయా ఇచ్చేటువంటి దేవుని ఆధిపత్యం కింద, దేవుడు ఇచ్చేటువంటి దేవుని యొక్క అభిషేకం కింద, ప్రైజ్ ది లార్డ్, ఎలాగ దేవుడు ద్వారా పొందుకోబోయే దీవెనల గురించి ఎరిగిన వాడై మనం పొందుకుపోయేదట ఈ యొక్క దినం ఈ శ్రమలు ఎన్నదగినవి కాదని చెప్పేసి పిల్లలు ఈ లోకంలో శ్రమలు అనుభవించాడు, దుఃఖాలు అనుభవించాడు, కన్నీళ్లు కార్చాడు. దేనా స్తోత్రం కలుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, మన జీవితాల మొదటిగా ఎక్కువగా మనం గ్రహించాలి ఏంటంటే మనం ఈ లోకాన్ని వదిలిపోయిన తర్వాత మన జీవితంలో ఏం జరగబోతామని అది చాలామందికి తెలియదు. బైబిల్ అదే దాని గురించి ఎక్కువ చెప్తుంది. దేనా స్తోత్రం కలుగాక. మన మరణం తర్వాత జరగబోయేది, మనం ఈ లోకాన్ని వదిలిపోయిన తర్వాత జరగబోయేది దేనా స్తోత్రం. దేవుడు ప్రపంచాన్ని ఎలాగ సృష్టించబోతున్నాడు, మరి మన జీవితాలు ఎలాగ మారబోతున్నాయి, మన బ్రతుకులు ఎలాగ మారబోతున్నాయి, అది చెప్తుంది ప్రియులారా దేనాస్త. ఏ గ్రంథము బైబిల్లో తప్పనిచ్చి ఈ లోకంలోని ఏ గ్రంథాలు కూడా సృష్టిని గురించి కానీ, సృష్టి అంతం గురించి కానీ, తర్వాత నూతన సృష్టి గురించి కానీ ఏ గ్రంథాలు బోధించడం లేదు. ఆమేన్, హల్లెలూయా. అందుకే ఇది జీవ గ్రంథం అని రాయబడింది పిల్లారా. ఇది జీవ గ్రంథము. దేనా స్తోత్రం కలుగాక. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నా ప్రియ దేనా స్తోత్రం కలుగాక. చాలాసార్లు మనం ధ్యానించుకుంటున్నాం. 21 days ఫాస్టింగ్ ప్రేయర్లు కూడా మనం ధ్యానించుకున్నాం. అసలు మనిషిని దేవుడు ఎందుకు చేశాడు? ఆట ఆడుకునే బొమ్మలాగా చేశాడా? ఏదో టైం పోయి చేయాలి వీళ్ళతోనా, ఏదో వాళ్ళు దేవుని స్తుతించాలి, నేను ఆరాధించబడాలి అంతే అనుకొని చేశారా? నో నో నో. ప్రైజ్ ది లార్డ్.
మానవుని పట్ల దేవుని ఉద్దేశం చాలా గొప్పది ప్రియులారా. దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ద పర్పస్ ఆఫ్ మ్యాన్ క్రియేషన్ వాజ్ గ్రేటర్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. ఆమేన్. హల్లెలూయా. దేవుని దృష్టిలో గొప్పది పిల్లలు. దేవుని స్తోత్రం కలుగాక. చాలాసార్లు చెప్పాను, మరొకసారి చెప్పాలని ప్రేరేపణ కలుగుతూ ఉంది. చూడండి, ఆదికాండంలో చూసినట్టయితే ఆదికాండం 1:26 చూస్తే ఏమంది? దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరుని చేయదము. వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేస్తాం. ఆమేన్. ఏం చేశాడు? భూమి మీద ఆకాశ పక్షులు, భూజంతువులు, ఆ సముద్ర చేపలు సమస్తాన్ని ఏలుదురుగా కానీ పలికారు. ఏలడానికి సృష్టించాడు. ప్రైజ్ ది లార్డ్. హి హస్ క్రియేటెడ్ టు రూల్. ఆమేన్. హి ఇస్ క్రియేటెడ్ టు రూల్. హల్లెలూయా. ఏలడానికి దేవుడు సృష్టించాడు పిల్లలు. దేవుని స్తోత్రం. దేవుడు లోకాన్ని ఏలుతున్నాడు. ఇప్పుడు లోకమంతా ఆయన ఆధీనంలో ఉంది. దేవుని స్తోత్రం కలుగాక. ఆకాశాన్ని, భూమిని, సూర్యచంద్ర నక్షత్ర సమస్తాన్ని ఏలుతున్నాడు. ఆయన కమాండ్ ప్రకారం సమస్తాన్ని చేశాడు. దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఆ తండ్రి అయిన దేవుడు కుమారులైన మనము ఆయనకు వారసులుగా ఉండాలని. ఆమేన్. తండ్రి ఆస్తి మీద ఆటోమేటిక్ ఏమొస్తుంది? పిల్లలకు ఏమొస్తుంది? అధికారం వస్తుంది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అర్లాగనే పరలోక తండ్రి సృష్టిని అంతా సృష్టించి ఆయన చేతి పనుల మీద మనిషికి ఏమిచ్చాడు? అధికారం ఇచ్చేసాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆయన చేతి పనుల మీద ఆకాశాన్ని, భూమిని, సమస్తాన్ని సృష్టించాడు దేవుడు. సూర్యచంద్ర నక్షత్రాలు సమస్తాన్ని సృష్టించాడు. అన్నిటి మీద మనిషికి దేవుడు ఏమిచ్చాడు? వారసునిగా చేసేసాడు. మనము దేవునితోటి వారసులం అంట. కాబట్టి నా ప్రియ దేవుల దేనా స్తోత్రం కలను కాక. మన జీవితంలో మన బ్రతుకులు ఎంత దిగజారిపోతున్నాడు. దేనా స్తోత్రం. ఏదో బతుకుతే చాలు, హ్యాండ్ టు మౌత్, ఏదో తినడానికి ఏదో తిండి దొరికితే చాలు, ఏదో సంపాదించుకునే చాలు అనుకుంటాం. ప్రైజ్ ది లార్డ్. కానీ దేవుడు మనల్ని ఏలడానికి చేసేది మనం గ్రహించాలి. ఆమేన్. హల్లెలూయా. అయితే సైతాన్ గాడు చూశాడు, ఈ మట్టి మనిషి పోయి ఈ లోకాన్ని ఎట్లా వెళ్తారా నాయన, ఈయన చూసుకుంటా నేనని చెప్పేసి ఊకే ఈజీగా ఏం చేశాడు? పడేసాడు. ఆమేన్. ఈజీగా పాపంలో పడేసాడు. దేనా స్తోత్రం కలుగాక. ప్రైజ్ ది లార్డ్. అప్పటి నుంచి మనుషుడు ఆ అధికారాన్ని పోగొట్టుకున్నాడు. ఆమె అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు. పిల్లలు దేనా స్తోత్రం. ఆ కిరీటాన్ని పోగొట్టుకున్నాడు. ఆ మహిమను పోగొట్టుకున్నాడు. దేనా స్తోత్రం కలుగాక. మరి సాతాను కింద ఏమైపోయాడు? బానిస అయిపోయాడు. ఏమైపోయాడు? బానిస అయిపోయాడు. దాసుడుగా మారిపోయాడు. దేనా స్తోత్రం కలుగాక. హల్లెలూయా. అందుకే బైబిల్ అంటుంది ఏంటంటే, ఆయన అంధకార సంబంధమగు ఆ రాజ్యం నుంచి మనల్ని విడిపించి దేవుని యొక్క రాజ్యంలోకి తిరిగి తన కుమారుడైన యేసుక్రీస్తు రక్తం ద్వారా మనం విమోచించాడు. ఆమేన్. కాబట్టి నా ప్రియ దేవుడు, తిరిగి మనం మళ్ళీ ఏలే వారంగా ఉండాలి. దేనా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మళ్ళీ మనం తిరిగి మనం సృష్టిని ఏలే వారంగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. అందుకే అంటే బైబిల్ అంటుంది దేనా స్తోత్రం, సృష్టి మిగుల ఆశతో దేని కొరకు చూస్తుందట? దేని కొరకు చూస్తుంది? దేవుని రాకడ కొరకు కాదు. దేని కొరకు చూస్తుంది? దేవుని కుమారులు పొందబోవే దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనగు దాస్యములో నుండి విడిపించబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రము పొందుదునను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. సృష్టి దేని ద్వారా శపించబడ్డది? నిన్ను బట్టి, నన్ను బట్టి. ఆమేన్. ఆదాము అవ్వలు చేసిన పాపాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు? భూమిని
శపించాడు, సృష్టిని శపించాడు. వీళ్ళకి అన్ని ప్రాబ్లమ్స్ తీసుకురా, వీళ్ళ బ్రతుకులో కష్టాలు తీసుకురా, కన్నీళ్ళు తీసుకురా, వరదలు తీసుకురా, భూకంపాలు తీసుకురా, కష్టాలు తీసుకురా. దేనా స్తోత్రం కలను గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఏ మనిషి వలన ఈ సృష్టి శపించబడదో, ఏ మనుషుని ద్వారా ఈ సృష్టి శపించబడదో, అదే మనుషుని ద్వారా, అదే దేవుని కుమారుల ద్వారా, అదే కుమారుల ద్వారా ఇది విడిపించబడాలని ఆశ కలిగి ఉంది పిల్లారా. దట్ ఈస్ వెయిటింగ్ ఫర్ యూ. ప్రైజ్ ద లార్డ్. సృష్టి నీ కొరకు ఎదురు చూస్తూ ఉంది. ఈ కుమారులు లేవాలి, ఈ కుమారులు లేవాలి. వీళ్ళు బానిసలుగా బతకొద్దు, ఇంకా సాతాను బంధకాల కింద ఉండొద్దు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. చిన్న చిన్న విషయాలు మన పాపాలు పడిపోతున్నాం. ప్రైజ్ ద లార్డ్. మన మాటల ద్వారా పాపం, మన మాటల ద్వారా ఎంతమందిని బాధపడతాం పిల్లలు, ఎంతమందిని దుఃఖపరుస్తాం. దేనా స్తోత్రం కలను గాక. హల్లెలూయా. కాబట్టి మన మాటలు జాగ్రత్తగా ఉండాలి. దేనా స్తోత్రం కలను గాక. కాబట్టి ఇక్కడ చూస్తే పిల్లరా, బైబిల్ అంటా ఉంది, దేవుని కుమారుల ప్రత్యక్ష కొరకు సృష్టి ఆశతో ఎదురు చూస్తున్నాడు. దేనా స్తోత్రం. అంటే మనం ఎప్పుడు లేస్తాం, ఎప్పుడు దేవుని సంఘం లేస్తుంది, ఎప్పుడు దేవుని రాజ్యం లేస్తుంది, ఎప్పుడు దేవుని యొక్క శక్తి లేస్తుంది. దేనా స్తోత్రం. నన్ను, నా జీవితాన్ని ఇంత వ్యర్థం చేసినటువంటి దేవుని యొక్క ఉగ్రతల నుంచి ఏం చేయాలి? మనుషుడు మనల్ని ఏం చేయాలి? విడిపించాలి. దేనా స్తోత్రం. ప్రైజ్. కాబట్టి నా ప్రియ దేవుని దేనా స్తోత్రం కలగాక. మనం ఈ లోకానికి, ప్రైజ్ అలాడ్, ఈ ప్రపంచానికి, సృష్టికి మనం విడుదల ఇచ్చి బిడ్డలంగా ఉన్నట్లు మనం గ్రహించాల్సిన వరం అవుతున్నాం. ఆమె అందుకొరకే సైతానుకు దేవునికి, దేవుని బిడ్డలకు సైతాను బిడ్డలకు గొడవలు, కొట్లాటలు సంపుతా ఉన్నారు. ఎందుకు? ఈ సంఘం పైకి రాకూడదు, ఈ సంఘం బయటికి రాకూడదు. సైతాను కానీ పని ఏంటంటే ఎక్కడ తిరిగి పిల్లరా దినా స్తోత్రం కలను గాక. మతం అనే పేరుతో, ప్రైజ్ ద లార్డ్, ఓ కులం అనే కుళ్ళుతో, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, రకరకాలుగా క్రైస్తవ సంఘాలను హింసిస్తూ ఉంది. దినా స్తోత్రం. కారణం పిల్లరా, ఈ పిల్లలు పైకి రాకూడదు. ఆమేన్. హల్లెలూయా. మీరు అధికారం పొందుకోకూడదు. దేనా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. కానీ పిల్లల దేనా స్తోత్రం, వాళ్ళు ఏది చేసినా కూడా వాళ్ళ అది కానే కాదు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే అది దేవుడు అధికారం తన బిడ్డలకి ఇచ్చాడు. ఆమేన్. మనం ఏలేవారంగా ఉండాలి. దేనా స్తోత్రం కళ్ళ కాక. ప్రైజ్ ద లార్డ్. చాలాసార్లు చెప్పాను పిల్లల, దేవుని యందు బిడ్డలు ఆజ్ఞాపించాలి కానీ ప్రార్థన చేయకూడదు. ఆమేన్. ప్రార్థన అంటే ఎల్లప్పుడు బెగ్గర్స్ హూ బెగ్స్. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన అంటే విన్నపాలు. అయ్యా 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 అయ్యా, ఇదే పని. దేవుల్లో నీవుంటే, దేవుడు అంటాడు, నీవు నా యందు, నా మాటలు నీ యందుంటే ఏది ఇష్టమైతే పొందుకోండి. హల్లెలూయా. ఏది ఇష్టమైతే అడగండి. ప్రైజ్ ద లార్డ్. ఏది ఇష్టమైతే పొందుకోండి. దేనా స్తోత్రం కలను గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుడు అంత అధికారం ఇచ్చాడు. ప్రియ దినములు దేనా స్తోత్రం కలను గాక. కాబట్టి దేవునికి వందనాలు చెల్లిస్తాం. దేవుని రాజ్యం స్థాపించబడాలి. అది రాజ్యం ఎప్పుడు స్థాపించబడది? యేసుక్రీస్తు వచ్చినప్పుడే స్థాపించబడదు. ఆమేన్. హల్లెలూయా. ఇదిగో దేవుని రాజ్యం సమీపించినది, మారు మనసు పొందుడి అని యేసు ప్రభు ప్రకటించడం మొదలు పెట్టాడు. ఆమేన్. కాబట్టి దేవుని రాజ్యంలో మనం పిల్లరా ఈ లోకంలో మనం హల్లెలూయా ప్రాక్టీస్ చేయాలి. దేనా స్తోత్రం. హౌ టు రూల్. ఆమేన్. హల్లెలూయా. ఎలాగే వెళ్ళాలి, ఎలాగ అధికారంతో ప్రార్థన చేయాలి, అధికారంతో ఆజ్ఞాపించాలి, అధికారంతో దేవుని యొక్క సేవ చేయాలి. దేనా స్తోత్రం కలను గాక. ఆమేన్. అందుకే బైబిల్ గ్రంథం అంటుంది, ప్రియ దేవుని స్తోత్రం. దానియేలు గ్రంథం చూస్తే చదవండి. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 27వ వచనం చూస్తే, ఆకాశమంతటి క్రిందనున్న రాజ్యమును అధికారమును రాజ్య మహాత్యమును మహోన్నతుని పరిశుద్ధులకు చెందును. ఆయన రాజ్యము నిత్యము నిలుచును. అధికారులందరూ దానికి దాసులై విధేయులగుదురు. సంగతి సమాప్తమైన అని చెప్పాను. ఆమేన్. హల్లెలూయా. బైబిల్ అంటోంది పిల్ల, ఆకాశము క్రిందనున్న రాజ్యమును అధికారమును రాజ్య మహాత్యమును మహోన్నతుని పరిశుద్ధులకు చెందును. ఆమేన్. హల్లెలూయా. అందరి చేతులే దేవుని స్తోత్రం చెల్లిస్తాం. ఆమేన్. మనం పరిశుద్ధులుగా ఉండాలి? ఎందుకు పరిశుద్ధతను కాపాడుకోవాలి?
ఎన్నిసార్లు వింటూ ఉంటాం, పరిశుద్ధులుగా ఉండండి, ఎందుకు ఉండాలి? దేవుని యొక్క రాజ్యాన్ని వెళ్ళడానికి. ఆమేన్, హల్లెలూయా. దేవుడిచ్చే రాజ్యాన్ని వెళ్ళడానికి దేనా స్తోత్రం కలుగాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకే ఇక్కడ ఆకాశం కిందనున్న రాజ్యమును, అధికారమును, రాజ్య మహాత్యమును మహోన్నతుని పరిశుద్ధుల దగ్గర. ఆమేన్. అందుకొరకే పిల్లలు, సైతానగాడు ఎందుకు సంఘాన్ని ఎదుగనిస్తలేడు, ఎందుకు సేవ జరగనిస్తలేడు అంటే దేనా స్తోత్రం కారణం ఇదే. ప్రైజ్ ద లార్డ్. అదేదో మత మార్పుడని కాదు, ఇదేని కాదు, అదని కాదు, దేనా స్తోత్రం. వీళ్ళు ఒకరోజు రాజ్యం వెళ్ళబోతున్నారు. ఆమేన్, హల్లెలూయా. వీళ్ళు రాజ్యాధికారం పొందబోతున్నారు. హల్లెలూయా. దే ఆర్ గోయింగ్ టు రూల్. కాబట్టి నా ప్రియ దేనా స్తోత్రం కలగాక. అందుకే పిల్లల సైతాన్ గాని పని ఏంటంటే ఈ సంఘం అభివృద్ధి చెందకూడదు, దేవుని రాజ్యం వర్ధిల్లకూడదు, దేవుని బిడ్డలు లేవకూడదు. దేనా స్తోత్రం కలగాక. హల్లెలూయా. భయపెడతా ఉంటుంది దేనా స్తోత్రం. దాని పని ఏంది? భయపెట్టడం. కానీ బైబిల్ అంటుంది భయపడకుడి. ఆమేన్, హల్లెలూయా. భయపడకుడి. దేనా స్తోత్రం కలుగాక. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి పిల్లలు ఇక్కడ ఏమంటుందంటే అధికారము, లోకములో ఉన్న అధికారం, ఆకాశం కింద ఉన్న అన్ని దేశాల అధికారం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆకాశం కింద ఉన్న రాజ్యములన్నీ అంటే ఆకాశం క్రింద ఉన్న రాజ్యమును, అధికారమును, రాజ్య మహాత్యమును మహోన్నతుని పరిశుద్ధులకు చెందును. ప్రైజ్ ద లార్డ్. ఆయన రాజ్యము నిత్యం నిలుస్తుంది. దేనా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ లోక రాజ్యాలు 5 రోజులు ఎలక్షన్ అయితే 5 ఆమేన్, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. 5 ఏళ్ళు ఈ లోక రాజ్యాలు. ప్రైజ్ ద లార్డ్. ఎలక్షన్ అయినాక మళ్ళా గులిపోతుంది, మళ్ళీ ఇంకోటి వస్తుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కానీ ఈ రాజ్యం అధికారం అట్లా కాదు. ప్రైజ్ ద లార్డ్. తరములు గ్లోరీ టు గాడ్. ఆమేన్. అందుకొరకే నా ప్రియతంలో చాలాసార్లు నేను చెప్పాను, దేనా స్తోత్రం, వి షుడ్ హ్యావ్ కీప్ అప్ మొరాల్ అప్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. చాలామంది అనుకుంటే, చాలామంది ఏంటి క్రైస్తవులు అంటే చాలు వాళ్ళు ఏదో నీచ కులాలు. ఆమేన్, హల్లెలూయా. తక్కువ కులాలని దేనా స్తోత్రం కలగాక. కానీ పిల్లల దేవుడు వారు లేపింది ఈ రాజ్యాధికారం వేయడానికి. ఆమేన్, హల్లెలూయా. రాజ్యాలు ఏలడానికి దేనా స్తోత్రం కలుగాక. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఒక్కసారి రాజ్యాధికారము దేవుని బిడ్డలు దేనా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. దే విల్ బి ద లీడర్స్. ఆమేన్. దే విల్ బి జడ్జెస్. ఆమేన్, హల్లెలూయా. దే విల్ బి జడ్జెస్. ఆమేన్. అందరూ వచ్చి అధికారులు మన ముందు చేతులు పెట్టి నిలబడాలి. ఆమేన్. 1 కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయం చూస్తే రాయబడింది, చదవండి పిల్లల. 1వ వచనం నుంచి, మీలో ఒకనికి మరి ఒకని మీద వాజ్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుట కాక అనీతిమంతుల ఎదుట వాజ్యమాడుటకు తెగించుచున్నాడా? పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని. హల్లెలూయా. ముందు చూసాం పిల్లల, పరిశుద్ధులు లోకాన్ని వెళ్తారు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ అంటుంది పరిశుద్ధులు లోకానికి తీర్పు తీర్చుదురని మీరెరుగరా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? మనము దేవదూతలకు తీర్పు తీర్చుదామని. ఆమేన్. మీరు లోకానికి తీర్పు తీరుస్తారట. ఆమేన్. లోకానికి తీర్పు తీరుస్తారు. ఆమేన్, హల్లెలూయా. ఆ రోజు బీజేపీ ఆర్ఎస్ రోజు మనం నిలబడతారు. ఆమేన్. ఆ రోజు ఎంతమంది చంపావురా? హల్లెలూయా. ఎన్ని సంఘాలు కూలగొట్టావు? హల్లెలూయా. ఇదిగో నీ తీర్పు. ఆమేన్. దేవదూతలకు కూడా తీర్పు తీరుస్తారని మీరు ఎరుగరా అంటున్నాడు. ఆమేన్. మనము దేవదూతలకు తీర్పు తీర్చుదామని మీరు ఎరుగరా? ఈ జీవన సంబంధమైన సంగతుల గురించి మరి ముఖ్యంగా తీర్పు తీర్చవచ్చును కదా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధులారా, ఎందుకు మనం పరిశుద్ధంగా ఉండాలి? అందుకే ఎందుకు పరిశుద్ధంగా ఉండాలి? మన పరిశుద్ధతను కాపాడుకోవాలి.
మన మాటల ద్వారా, మన తలంపుల ద్వారా, మన క్రియల ద్వారా, మన ప్రవర్తన ద్వారా దేనా స్తోత్రం పరిశుద్ధులంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధులారా, మీరు లోకానికి నాయకులుగా పోతున్నారు, మీరు లోకాన్ని తీర్పు తీర్చబోతున్నారు. అంతేకాదు దేవదూతలకంట. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవదూతలు మనకు పరిచారకులు పిల్లారు. ఆమేన్. ఏంజల్స్ ఆర్ అవర్ సర్వెంట్స్. ఆమేన్. హల్లెలూయా. మనం బయటికి పోయేటప్పుడు వచ్చేటప్పుడు అన్నిట్లో దేవుడు ఏం చేస్తారు, మనల్ని కాపాడడానికి దూతలకు ఏం చేస్తారంట, కాపులు పెడతాడు. ప్రైజ్ ది లార్డ్. మన చుట్టూ, బిడ్డల చుట్టూ దేనా స్తోత్రం. వారు ప్రయాణాలు చేస్తున్నప్పుడు, వస్తున్నప్పుడు, పోతున్నప్పుడు వారి చుట్టూ దేవుడు దూతలు కావలుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దేవదూతలకు మనం తీర్పు తీర్చే వారంగా ఉంటాం. ఆమేన్. లోకానికి తీర్పు తీర్చే వారంగా ఉంటాం. కాబట్టి ప్రియమైన దేవుని పరిశుద్ధ జనమా, పరిశుద్ధ సంగమా, మన సామాన్యుల కాదని గ్రహించాలి. ఆమేన్. వీఆర్ ఎ చూజన్ జనరేషన్. మనం ఏర్పరచబడ్డ వంశం, దేవుని సొత్తైన, దేవుని రాజులు యాజకులైన సమూహం. ప్రైజ్ ది లార్డ్. రాజులు యాజకులైన సమూహం. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నా ప్రియ దిన స్తోత్రం, మన జీవితం ఎల్లప్పుడూ దేనా స్తోత్రం కలగాక. అలాగనే దానియేలు గ్రంథం 2:24 వచ్చిన చదువు ఒకసారి. ఆ రాజుల కాలములలో, ఆ రాజుల కాలములో పరలోకముందున దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికెన్నటికి నాశనము కలగదు. ఆ రాజ్యము దాని పొందిన వారికి గాక మరెవరికి చెందదు. ఆమె ఆ రాజ్యం దాని పొందిన వారే. ప్రైజ్ ది లార్డ్. ఎవరైతే అర్హులైతారో, ఎవరైతే అర్హులై నిలబడతారో దేనా స్తోత్రం, పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, క్రీస్తు వలె మారి, క్రీస్తు రాజ్యం, క్రీస్తు అభిషేకం కలిగి క్రీస్తు వలె మారుతారో వాళ్ళే హల్లెలూయా ఈ రాజ్యాధికారం పొందుకుంటారు. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మనం ఎందుకు చెప్తున్నా, అయ్యా క్రీస్తులాగా మారండి, క్రీస్తులాగా మారండి. క్రీస్తులాగా ఎందుకు మారాలి? క్రీస్తులాగా రాజ్యం వెళ్ళడానికి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆ రాజుల కాలములో దేనా స్తోత్రం కలుగాక. పరలోకమందున దేవుడు ఒక రాజ్యమును స్థాపిస్తాడు, దానికి ఎన్నటికి నాశనం కలగదు. ఆమేన్. హల్లెలూయా. ఓ ఎప్పుడు కూడా ఆ రాజ్యం పడిపోదు పిల్లరా, దాని గవర్నమెంట్ పడిపోదు. దేనా స్తోత్రం కలుగాక. ఎల్లప్పుడు ఉంటుంది దేనా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఎంతవరకు ఉంటుంది అంటే, అదే దానియేలు గ్రంథము 7:18 చూస్తే రాయబడింది. 7:18 దానియేలు 7:18. అయితే మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారము నొందుదురు. చూడండి, మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారము నొందుదురు. వారు యుగ యుగములు యుగాంతముల వరకు రాజ్యమేలుదురు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు, ఎప్పుడంట? యుగ యుగముల వరకు, యుగ యుగాంతముల వరకు. ఒక యుగం కాదు, 2 యుగం కాదు. అందుకే పిల్లరా, వీఆర్ గోయింగ్ టు గెట్ ఏ ఎవర్ లాస్టింగ్ లైఫ్. ఆమేన్. ఒక నిత్య జీవం. ఆమేన్. యుగ యుగాలుగా బ్రతికే జీవితం మనం కలగబోతున్నాం. ఆమేన్. దేవుడు యుగ యుగాలుగా ఉంటాడు పిల్లరా. అలాగనే దేవుని బిడ్డలు కూడా, ఆ పరిశుద్ధులు యుగ యుగాలుగా జీవించబోతున్నారు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి జస్ట్ ఈ 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళ కొరకు తిప్పలు పడకండి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఏం తిందామా, ఏం తాగుదామా, ఏం ధరించుకుందామా, ఎవరిని మోసం చేద్దామా, ఎవరిని పడకూడదామా, ఎక్కడి నుంచి లాగుదామా, ఏం చేసుకుందామా, ఇదే ఆశ ఉంటుంది. దేనా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కానీ నీ జీవితం పిల్లరా, ఈ జీవితం శరీరాన్ని వదిలిన తర్వాత యుగ యుగాలుగా దేవుడిని జీవించబోతున్నావు. ఆమేన్. యు ఆర్ గోయింగ్ టు లివ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. పరిశుద్ధులంతా లేచి రాబోతున్నారు. ఆమేన్. బతికున్న మనము మార్పు చెందబోతాం. హల్లెలూయా. వి ఆర్ గోయింగ్ టు గెట్ ఎవర్ లాస్టింగ్ బాడీ. ఈ మట్టి శరీరము మహిమ గల శరీరంగా మారిపోతుంది. హల్లెలూయా. ఏ గ్రంథం ఇలాగ బోధించదు. దేనా స్తోత్రం.
అందుకొరకే నా ప్రియ దేవుని సంగమా, పరిశుద్ధతను కాపాడుకోండి, నీతిని కాపాడుకోండి, దేనా స్తోత్రం. విశ్వాసాన్ని కాపాడుకోండి, దేనా స్తోత్రం కలుగాక. ఏదో ఈ లోకంలో సుఖంగా బతకడానికి కాదు, రాబో లోకంలో, ఆమేన్, రాబోయే రాజ్యములో, హల్లెలూయా, రాబోయే లోకములో మనం యుగయుగాలుగా దేవునితో జీవించబోతున్నాం, దేనా స్తోత్రం కలుగాక, హల్లెలూయా. అందుకే ప్రియతంలో ఆయన దేవుడు జ్ఞాపం చేసుకుని ఎన్నిసార్లు జ్ఞాపం చేసాం పిల్లారా. దేవుడు మనిషిని జ్ఞాపం చేసుకోవడానికి ఏ పాటివాడు. ప్రతిరోజు వాటిని దర్శిస్తున్నావు, ప్రతి ఉదయాన్ని నీవు దర్శిస్తున్నావు, ప్రతి రాత్రి దర్శిస్తున్నావు నాయన. ప్రతిరోజు అని వెంటాడుతున్నావు, నా కుమారుడా నా కుమార్తె మారు మనసు పొందండి, పశ్చాత్తాపడండి, మంచి జీవితాన్ని జీవించండి, పరిశుద్ధ జీవితాన్ని జీవించండి, ఆత్మీయ జీవితాన్ని జీవించండి, ఆత్మీయ విషయంలో మనసు ఉంచండి, శరీర విషయాల్లో మనసు ఉంచకండి. ఈ లోకము లోకాశలు గతించిపోతాయి, భూమి మీదనే కాలిపోతాయి. ఆ భూమి మీద మీరు మనసు పెట్టుకోకండి, పరలోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోండి, ఆమేన్. అందుకే బైబిల్ అనేది పిల్లరా, దృశ్యమైనటువంటి అనిత్యములు కనబడేటి అన్ని కొన్ని దినాలే, కనబడేది ఒకటి ఉంది పిల్లలు, కనబడేది అవి యుగ యుగాలుగా ఉండేటివి, ఆమేన్. అదృశ్యమైనటువంటి ఎల్లప్పుడు ఉండేటివి, హల్లెలూయా. కాబట్టి క్రైస్తవ సంఘమా, క్రీస్తు బిడ్డల దేనా స్తోత్రం, దేవుని పరిశుద్ధుల దేనా స్తోత్రం, దాన్ని మనం కాపాడు.